అందరికీ నమస్కారము. ఈరోజు మనం మంగళవారం రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏమేం జరిగిందో అన్నీ మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు కానీ చూపిస్తాను. ఏమంటే అందరము సంతోషంగా ఉన్నామని ప్రతిరోజు భగవంతుణ్ణి కోరుదాము. అందరము సంతోషంగా ఉండాల భగవంతుడా అని ప్రతిరోజు అందరము ఈ విధంగానే కోరుదాము. నా దినచర్యలన్నీ మీకు తెలుసు. ముందు వీడియోలు అన్నీ చూసినారు. కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు, చెప్తా అంటలేండి. ఇంకా నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నా, పైన అంతా క్లీనింగ్ చేసిన, ఇంకా ఇండ్లు డీప్ క్లీనింగ్ చేస్తానమన్నా కదా, ఇంకా కింద ఒక్కటి బయట ఒక్కటి ఉంది. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మెట్ల కాట నుంచి కిందికి రావాలా. ఈరోజు రేపు అది అయిపోతుందని అనుకుంటాను. ఇద్దరం చేస్తూ ఉంటాం కదా. ఇంకా మనము డీప్ క్లీనింగ్ అంటే ఇంకా మన ఫేస్లు అన్నీ చాలా ఎట్లా అంటే అట్లా ఉంటాయి కదా, అందుకు వీడియో తీయలేదు. మన కిందికి సామాన్లు అవన్నీ తీసేటప్పుడు అప్పుడన్నా కొంచెం తీసి పెడతాను వీడియో. ఇంకా పూజా మందిరంలో అంతా పూజ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా దీపారాధన మటుకు మరవను నేను. మనకు అది చేసుకుంటే ప్రతి ఒక్కటి మన సొంతం అవుతుంది అనేదే నేను నమ్ముతాను. మా వారు కానీ అదే, నా చాతురువే కాలేదనుకో మా వారు చేస్తారు. పాపం మా వారికి టైం ఉండదు, లేకుంటే బాగా పూజ చేస్తాడు. నాకు ఏ దానికి ముందుకు ప్రతి ఒక్క విషయంలోనూ ముందుకు ఎంకరేజ్ చేసేదే మా వారు. ఏ విషయంలో అయినా భర్త మనకు తోడుంటే ఏ పని అయినా సాధిస్తామనేది, ప్రపంచాన్నే ఏలుతుంది అనేది నా విషయంలో అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే ఏ విషయంకు మా వారు ప్రతిదానికి దాంట్లో కరెక్ట్ ఉందనుకో సరే అందుకే నేను ఏ విషయము ఎవరితోనూ సంప్రదించను, అన్నీ మా వారితోనే సంప్రదిస్తా. నా పిల్లలైనా అంతే కరెక్ట్ సలహా ఇస్తారు. ఆ విధంగా నా ఆరోగ్యం కానీ నాకు వీళ్ళ సహకారంతోనూ ఇంకా నేను తాగేటివి అన్నీ దానివల్లతో బయట పన్నానని అనుకునేది ఏం లేదు. ఇట్లే భగవంతుడు ఇస్తే ఇట్లే ఈ విధంగానే చేస్తా నేను. ఇంకా భగవంతుడు ఏమన్నా నా మీద తక్కువ చూపు చూస్తే నేను చెప్పలేను అనేది నా అభిప్రాయము. ఈ విధంగా ఈ స్వామి నా వల్ల ఎవరికి చెడు తగలకూడదు, నా కుటుంబం వల్ల కానీ, నేను నా పిల్లలకు కానీ, మేము అందరూ వాళ్ళ నాన్న కానీ నేను కానీ పిల్లలకి చెప్పేది అదే, మీ వల్ల ఎవరికి మంచి చేయకున్నా మాని చెడు మటుకు చేయొద్దన్నానా మీకు అని చెప్తాము. నేనైనా అంతే, మా వారైనా అంతే, పిల్లలకి అదే చెప్తాము. మేమిద్దరం కానీ అదే పాటిస్తాము. ఎవరన్నా మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాం అనుకోనిలే, వాళ్ళే ఈరోజు అనుకుంటారు, రేపు మరి మంచిగా అనుకుంటారు అనేసి మేము అట్లాంటివి కానీ పట్టించుకోము. ఆ విధంగా ఇంకా ముగ్గులు వేసుకున్నాను. కొన్ని అవి మాట్లాడుకున్నాము, ఇవి మాట్లాడుకున్నాం. మన వీడియోల్లో అన్ని విధాలుగాను నేను పడిండే బాధలు చెప్తాను. ఇంకా మీరేమన్నా చెప్పాలన్నా కానీ కామెంట్లో పెట్టండి. ఇంకా వచ్చేసేసి మార్కెట్కి వెళ్ళినాడు మా వారు. మార్కెట్లో వచ్చి పండుమిర్చి బాగున్నాయి అనేసి పండుమిర్చి 3 కేజీలు తెచ్చినాడు. మరి వచ్చేసి క్యారెట్, బీట్రూటు, అల్లము, సొంటి పొడికి వచ్చేసేసి అల్లము తెచ్చినాడు. ఎక్కువేమో ఒకటేసారి తెప్పించవచ్చు, తరిగి వేసేకి నాకు చేత కాదు, అందుకు కొన్ని తెప్పించినాను. అన్నీ కాకరకాయలు కానీ 2 కేజీలు తెప్పించినాను, చేసినాను, అప్పుడే అయిపోయింది. మరి ఈరోజు కానీ తెప్పించినాను. సరేలే అనేసి అవ్వ వచ్చేసి పండుమిర్చి బాగున్నాయమ్మా, పండుమిర్చి పచ్చడి చేసి దోశ బాగుంటుంది అని, సరేలే అవ్వ అనేసి అవ్వకు రోట్లో చేస్తే బాగా ఇష్టపడుతుంది, అవ్వకు రోట్లోనే చేయాలా. ఇంకా అనేసి మనం రోట్లో ఏ విధంగా పండుమిర్చి చేస్తానో చూపిస్తాను మీకు. ఇంక ఇవన్నీ కాయగూరలు అన్నీ తెచ్చినాడు. సరే మళ్ళీ అవన్నీ ఎత్తిపెట్టుకున్నామని క్యాప్సికమ్ కానీ తెచ్చినాడు. ఇంక అవ్వతో మాట్లాడుకుంటా ఇంకా అల్లం అంతా నీళ్ళల్లో వేసేసినాను. ఒక్కరోజంతా నానబెడతాను, ఏమన్నా మట్టి ఉంటే అంతా వెళ్ళిపోతుంది అనేసి ఒక్కరోజంతా నిన్నంతా నానబెట్టి నైట్కు తరుక్కున్నాను పారిజాత చెట్టు కింద కూర్చొని. మనకు వచ్చేసి పండుమిర్చి చట్నీకి ఏమేం కావాలో అవన్నీ చూపిస్తాను. ఈ పండుమిర్చి చట్నీ అనేది మనము డైలీ మన ఆహారంలో తీసుకోకూడదు, కడుపులో మంట వస్తుంది. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు, కొంచెం నోటికి ఏమన్నా తినాలనిపిస్తుంది చూడండి, అప్పుడు ఒకటి తినచ్చు. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసేసి వారం రోజులైనా నిలువ ఉంటుంది. అంటే తడి అనేది లేకుండా చేస్తాం కదా. చింతపండు కానీ వేడినీళ్ళు ఫస్ట్ శుభ్రం చేసేసి వేడినీళ్ళు కొంచెం వేసి నానబెట్టేసినాను.
ఈ విధంగా చేసుకున్నామనుకో పండు మిర్చి అది నిల్వ పచ్చడి అయితేనే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. 5 నెలలు 6 నెలలు ఉండే నిల్వ పచ్చడి కానీ ఈ విధంగానే చేసుకోండి. కానీ కొంచెము ఎక్కువ చింతపండు అవన్నీ వేసుకోవాలా. ఇప్పుడు మనకి ఈ రోజుకి ఒక్కటే అనేసి నేను చేసినాను. నేను మా వారు నేను లంచ్లో కొంచెం వేసుకున్నాను. మా వారు అవ్వ వచ్చేసి మార్నింగ్ తిన్నారు. అవ్వ వచ్చేసి లంచ్కి కానీ కొంచెం వేసుకొని తినింది. దోశ టిఫిన్ వచ్చేసి దోశ చేసి ఇచ్చినాను. ఇంకా నేను వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగినాను. అది ఎప్పుడన్నా చూపిస్తాలే, మా వీడియో తీసేవాళ్ళు లేక చూపించలేదు. మీకు ఎప్పుడన్నా అది ఎలా చేసుకుంటానో జ్యూస్ చూపిస్తాను. మీకు అన్నీ ప్రతి ఒక్కటి నేను చేసుకునేటివన్నీ మీకు చూపిస్తాను. ఏదో 10 మందిలో ఒక్కరైనా చూసి చేసుకుంటారనేసి ఆరోగ్యం కుదుటపడుతుందని నేను అనుకుంటాను. ఎవరో ఒక్కరు చేసుకున్నా మేలు కదా. మనం వేరేటివి ఎవరికి సహాయం చేయలేము. ఇట్లాంటివి చేసినా మేలు అనేసి నేను యూట్యూబ్లో వీడియోలు పెడతాండేది. నాకు చేత కాకుండా కొంచెం శక్తి తెచ్చుకొని మీ అందరూ నాతో పాటు అందరూ బాగుండాలనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కడాయిలో వచ్చేసి కొంచెం నెయ్యి వేసి పండుమిర్చి వేసినాను. నెయ్యి కానీ నూనె కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది కొంచెం నెయ్యి వేస్తే కొంచెం కారం తగ్గుతుంది అనేసి నెయ్యి వేసినాను. అంతా 2 నిమిషాలు అట్లా బాండ్లీలో అట్లా వేయించినాను. తర్వాత రోట్లో చేస్తే బాగా టేస్టీగా ఉంటుందని రోట్లో చేస్తాను. మరి రోట్లో వచ్చేసి బెల్లము ఉప్పు వేసిన ఫస్ట్. ఆ విధంగా దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచిన తర్వాత చింతపండు కొంచెం ఇది ఎవరు పులుపు తగ్గట్టు దానికి వేసుకో. కానీ దీనికి చింతపండు కొంచెం ఎక్కువ పడాలా, బెల్లం పడాలా, ఉప్పు పడాలా. మళ్ళీ వచ్చేసి మెంతులు వేయించి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటానే ఆ పౌడరు అప్పుడప్పుడైనా ఏంచి వేసుకోవచ్చు. అది మీకు ఎట్లా అనుకూలమైతే అట్లా చేసుకోండి. ఆవాల పొడి, దీనికి జీలకర్ర వేయరు. మరి ఇంకోసారి చెప్తాను, పండుమిర్చి, బెల్లము, ఉప్పు, మెంతి పొడి, ఆవాల పొడి, మళ్ళీ వెల్లుల్లి పోపు పెట్టుకున్నామనుకో వారం పోపు పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినామంటే మనం 1 నెల అయినా నిలువ ఉంటుంది. నేను పోపు కానీ పెట్టలేదు, మాకు ఈ రోజుకి ఒక్కటే అనేసి పోపు కానీ పెట్టలే. ఆ విధంగా అయ్యింది. ఇంకా కొంచెం నున్నగా కావాలనేసి ఇంకా నాకు చెయ్యి వచ్చింది. సరేలే అనేసి మిక్సీకి పట్టుకున్నాను. మీరు ఏమన్నా కావాలనుకునే వాళ్ళు అట్లే రోట్లోనే చేసుకోండి. ఈ విధంగా దాన్ని నెయ్యి వేసి పోపు పెట్టుకున్నా టేస్టీగా ఉంటుంది. నూనె వేసైనా పెట్టుకోవచ్చు. అవి మీకు ఇంట్లో అనుకూలంగా ఏది ఉంటే అది చేసుకోండి. ఇంకా వచ్చేసి ఇవన్నీ గింజలవి ఆ దోశ వేసి పండుమిర్చి ఇచ్చేసినాను. మరి వచ్చేసి కరివేపాకు పొడి 12 గంటలకు అంతా రెడీ చేసేసినాను. వేరే వాళ్ళు వచ్చింటే ఒక 6 బాక్సులు చేసి ఇచ్చేసినాను. ఇంకా మరి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా పండుమిర్చిది కొంచెం మజ్జిగ చారు పెట్టుకున్నాము. మజ్జిగ చారు వేసుకొని తినేసేసి ఇంకా పైన కొంచెం డీప్ క్లీనింగ్ చేసినాము. మా వారు అయ్యాలకు ఆఫీస్లోకి వెళ్ళి వచ్చినారు. మరి వచ్చేసి ఇది నన్నారే అంటారు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు చూడండి, అక్కడ అమ్ముతారు. ఎప్పుడన్నా ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అవ్వ మా వారిద్దరూ తాగుతారు. నేను తాగొచ్చు కానీ చక్కెర వేస్తా కదా అనేసి నేను తాగను. ఎప్పుడన్నా ఇంకా చాలా తాగాలనిపిస్తే కొంచెం తాగుతాను. అది కాక వాళ్ళ కూలింగ్ వాటర్ అవి చల్లగా ఉన్నాయి వాటర్, అందుకు వాళ్ళిద్దరికే చేసిస్తాను. ఇది వచ్చేసి 3 గంటలకు చేసి ఇచ్చినాను. అవ్వకును మా వారికి చేసి ఇచ్చిన. అట్లా నన్నారి అనేది అమ్ముతారు. అది తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటేనా ఎండల కాలం. అది వచ్చేసి 180 రూపాయలు బాటలు. అదొక బాటలు తెప్పించుకొని పెట్టుకుంటాను. కొంచెం మనకి ఎంత కావాలో అంత నన్నారు వేసుకొని చక్కెర వేసుకొని వాటర్లోకి ఆ నన్నారి బాగా నిమ్మరసం 2 గ్లాసులకు 1 నిమ్మకాయ పిండేస్తాను నేను. ఆ విధంగా ఇద్దరికి చేసి ఇచ్చేసినాను. చెరొక గ్లాస్ అయిందిలేండి, ఇంకా కొంచెం మిగిలింది. మరి ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చింటే వాళ్ళకి ఇచ్చినాను. అవ్వకి ఇచ్చేసి రమ్మని మా వారి చేతికి ఇస్తాను. ఫస్ట్ ఏదైనా చేస్తానే ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వస్తాము. నువ్వు ఇచ్చేసి రాపో ఫస్ట్, అయ్యాలకు నీకు చేస్తా అన్న. మా అమ్మ వచ్చేసి కదిరి కుంకుమ అమ్మకు వేరే వాళ్ళు ఇచ్చింటే అమ్మ నాకు పంపించింది. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.